14 టన్నుల బంగారం, 14,000 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు, 960 రకాల ఆస్తులు, మొత్తానికి 85,700 కోట్ల రూపాయల ఆస్తిని కలిగి ఉన్నారు వెంకటేశ్వర స్వామి. ఏ ఆలయానికి కానీ ఏ దేవునికి కానీ రాని విశేషమైన ఆదాయం ఒక శ్రీనివాసునికి వస్తుంది. ఎందుకు? బంగారు రూపైనా, డబ్బు రూపైనా, స్థిరాస్తుల రూపైనా మరెన్నో ఆస్తులు వచ్చి హుండీలో పడిపోతూ ఉంటాయి. ఎందుకు? బంగారు పద్మపీఠం, బంగారు పాద కవచాలు, స్వర్ణ పీతాంబరం, బంగారు నందక ఖడ్గం, బంగారు హస్తాలు, వజ్ర కిరీటాలు, ఇలా ఎన్నో మరెన్నో భక్తులు శ్రీవారికి సమర్పిస్తుంటారు. ఎందుకు? ఎంతమందికి మాటిచ్చాడో, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చాడో, ఎవరికి చేతులిచ్చి పైకి లేపాడో, ఎంతమందికి చేతలిచ్చాడో, ఎందరికి కన్నులిచ్చాడో, ఎందరికి కాళ్ళిచ్చాడో ఎవరికి తెలుసు? ఇదిగో ఆ కోరికలు తీరిన భక్తులే స్వామివారికి మనులిచ్చారు, అలంకారాలిచ్చారు. ఆయన ఎంతమందిని కరుణించాడో ఆయనకు వచ్చిన ఆస్తులను బట్టి తెలుస్తుంది. ఆయన అత్యధిక ధనవంతుడే కాదు, అత్యంత కరుణాసాగరుడు